నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. శ్రీకృష్ణ దేవరాయల కాంస్య విగ్రహ ఆవిష్కరణకు ఏర్పాట్లు పూర్తి. సభాస్థలాన్ని పరిశీలించిన సంఘ పెద్దలు. ఆర్టీసీతో సురక్షిత ప్రయాణం డిఎం సుధాకరయ్య. మాట తప్పని నాయకుడు జగన్. పెన్షన్ కానుక పంపిణీలో మున్సిపల్ చైర్మన్ అలీం బాషా. గ్రామాల్లో పర్యటిస్తున్న టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి. వార్తలోని వివరాలు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు సెక్టోరియల్ అధికారులు అత్యంత బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా రెవెన్యూ అధికారి రాజశేఖర్ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ఆర్డీఓలు, మాస్టర్ ఆఫ్ ట్రైనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సెక్టోరియల్ అధికారుల విధులు, వారికి శిక్షణ ఇచ్చే విధానంపై డిఆర్ఓ మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ మరియు 10వ తేదీల్లో రాష్ట్ర స్థాయిలో కేంద్ర ఎన్నికల అధికారుల సమావేశం ఉంటుందని, ఆ తర్వాత 22న ఓటర్ల జాబితా విడుదల చేయడం జరుగుతుందని, సెక్టోరియల్ అధికారులు, బిఎల్ఓలు ఎన్నికల నియమావళికి సంబంధించి పలు చర్యలు చేపట్టాల్సి ఉంటుందన్నారు. క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు సంబంధించి బిఎల్ఓల పాత్ర అత్యంత ప్రధానమైందని, రానున్న కాలంలో పోలింగ్ కేంద్రాలలో కావలసిన మౌలిక వసతుల విషయంలో నివేదికలు చాలా అవసరమని, అదేవిధంగా సెక్టోరియల్ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించి కావలసిన ఏర్పాట్లను పరిశీలించుకోవాలని, పోలింగ్ కేంద్రాలను మ్యాపింగ్ చేసుకుని కమ్యూనికేషన్ వ్యవస్థ, పోలీసులతో కలిసి శాంతి భద్రతలకు సంబంధించి ఆసుపత్రి సౌకర్యం లాంటివి పరిశీలించుకోవాలని, మొబైల్ ఇంటర్నెట్ పరిశీలించుకోవాలని, సమస్యాత్మక ప్రాంతాలు ఉన్న పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ప్రత్యేక భద్రత కోసం అధికారులకు నివేదికలను సమర్పించాలని అన్నారు. క్షేత్రస్థాయిలో ఈవీఎంల పట్ల అవగాహన ఇవ్వడం జరుగుతుందని, మరింతగా పోలింగ్ నమోదు అయ్యేందుకు అవగాహన కార్యక్రమాలు విస్తృతపరచాలని అన్నారు. శాంతి భద్రతలకు సంబంధించి పోలీసులతో సమన్వయం చేసుకుని శాంతి భద్రతల కోసం ప్రణాళికను రూపొందించుకోవాలని అన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద యాక్షన్ పాయింట్ ఏర్పాటు చేసుకుని మైక్రో అబ్జర్వర్ల వెబ్ కాస్టింగ్ మెరుగుపరిచి ఎన్నికల సరళిని పరిశీలిస్తూ మెరుగుపడేలా చూడాలని అన్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈవీఎంల అవగాహన ద్వారా ఓటింగ్ శాతం పెరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. ఓటర్ స్లిప్లు అందకుంటే పోలింగ్ కేంద్రాల వద్ద బిఎల్ఓ ఉండేటట్లు చూడాలని అన్నారు. ఈవీఎంలు పోలింగ్ కేంద్రానికి వచ్చిన తర్వాత ఈవీఎం వారు సూచించిన విధంగా కనెక్ట్ చేసుకుని పోలింగ్కు ముందుగా పరిశీలించుకోవాలని అన్నారు. అదేవిధంగా ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఇవ్వాల్సిన నివేదికలను సకాలంలో ఇచ్చేటట్లు చూడాలని ఆయన అన్నారు. మాస్టర్ ఆఫ్ ట్రైనర్లకు డిఆర్ఓతో పాటు నగరి ఆర్డీఓ సృజన, చిత్తూరు ఎస్ఎస్ఓ సుందర్ రాజన్లు శిక్షణ ఇవ్వగా, పలమనేరు ఆర్డీఓ మనోజ్ కుమార్ రెడ్డి, కూపం ఆర్డీఓ శ్రీనివాసులు, ఎన్నికల సిబ్బంది మరియు మాస్టర్ ఆఫ్ ట్రైనర్లు పాల్గొన్నారు. శ్రీకృష్ణ దేవరాయల వారి కాంస్య విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డిల సహాయ సహకారాలతో పుంగనూరు మండలం భీమగానపల్లి కోడలలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ దేవరాయల వారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం ఈ నెల 7వ తేదీన ఆదివారం ఉదయం జరగనుంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని పీకేఎం ముడా వారి సహకారం, బలజ కులస్తులు సుందరంగా తీర్చిదిద్దారు. వివిధ రకాల పచ్చని మొక్కలు, విద్యుత్ దీపాల అలంకారంతో ఆహ్లాదకర వాతావరణం కనబరిచారు. 7న రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. కుల పెద్దలు జరుగుతున్న ఏర్పాట్లు, సభా స్థలాన్ని పరిశీలించారు. ప్రతి ఒక్కరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఫోక్ అండ్ క్రియేటివిటీ స్టేట్ చైర్మన్ కొండవీటి నాగభూషణం, కనకదుర్గ సత్యనారాయణ, సుబ్బరాయప్ప, శివకుమార్, మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము, జేఏసీ కన్వీనర్ వర్ధారెడ్డి, కౌన్సిలర్ జేఎన్సీ నరసింహులు, బలిజ సంఘ నాయకులు పాల్గొన్నారు.
ఆవిష్కరణకు విచ్చేస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలకు స్వాగతం పలుకుతూ పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గంగారపు జయరాం జెండాలను ఏర్పాటు చేశారు. సమస్యలు పరిష్కరించేంత వరకు ఈ నిరవధిక సమ్మె ఆగే ప్రసక్తే లేదని అంగన్వాడీలు పేర్కొన్నారు. పొంగనూరు ఐసిడిఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు చేపట్టిన సమ్మె శనివారం 26వ రోజుకు చేరుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని సీఎంను డిమాండ్ చేశారు. పోరాడదాం పోరాడదాం సాధిద్దాం సాధిద్దాం అంగన్వాడీల ఐక్యత వర్ధిల్లాలి అంగన్వాడీల ఐక్యత వర్ధిల్లాలి పోరాడదాం పోరాడదాం సాధిద్దాం సాధిద్దాం కనీస వేతనం 26,000 ఇవ్వాలి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 26వ రోజు సమ్మె చేరినది. ప్రభుత్వం నుండి ఎటువంటి చలనము లేదు. 25వ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా 3 యూనియన్ల ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ దగ్గర 24 గంటల నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ రోజు నుండి జిల్లాల వారీగా నిరాహార దీక్షలు ప్రారంభించారు. మా మద్దతు కూడా వారికి తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వము మొండి వైఖరిని మాని మా డిమాండ్లను పరిష్కారం చేయాలని ఆశిస్తున్నాము. కనీస వేతనము, గ్రాంట్యుటీ అమలు చేయాలని చేసిన వెంటనే మేము మా విధులకు హాజరవుతామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాము. మా ఈ సమస్యలు గాన పరిష్కారం చేయకుంటే ఈ సమ్మెను ఇదే విధంగా కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమని పొంగనూరు డిపో మేనేజర్ సుధాకర్ అయ్య అన్నారు. శనివారం స్థానిక ఆర్టీసీ డిపోలో రాయచోటి, ముల్బాగల్, తిరుపతి రోడ్డులో ప్రయాణికులకు లక్కీ డిప్ ద్వారా బహుమతులను పీటీటీ జిల్లా అధ్యక్షుడు జయరామరెడ్డి అందజేశారు. పొంగనూరు రాయచోటి రోడ్డులో శంకర్ ప్రథమ బహుమతి, సూర్యప్రకాష్ రెండవ బహుమతి, ముల్బాగల్ రోడ్డు మార్గంలో ఆంజనేయులు, రెడ్డప్ప, తిరుపతి రూట్లో హరినాథ్, అప్సర ప్రథమ, ద్వితీయ బహుమతులను డిఎం అందజేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు పట్టణం కుమ్మరవీధి మకాన్ వద్ద హజరత్ ఖాదర్ వలీ బాబావారి ఉరుసు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు శనివారం తెలిపారు. 7వ తేదీన ఆదివారం మధ్యాహ్నం హజరత్ ఖాదర్ వలీ బాబా పేరిట ప్రత్యేక ప్రార్థనలు చేసిన తర్వాత పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, అలాగే రాత్రి 8:30 పకీర్ల జోహార్లతో, బాణాసంచా వేడుకలతో, విద్యుత్ దీపాల అలంకరణతో కుమ్మరవీధి మకాన్ వద్ద గంధం ఫాతిహా జరుగుతుందని హిందూ ముస్లింలు పాల్గొనాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయానికి సైనికుల్లా పనిచేద్దామని పొంగనూరు నియోజకవర్గ ఆ పార్టీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం 3వ రోజు పొంగనూరు మండలం మాగాండ్లపల్లి, ఏటవకిలి పంచాయతీల్లో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ టీడీపీ మేనిఫెస్టోలోని సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ పర్యటనను కొనసాగించారు. పార్టీ కార్యకర్తలు గ్రామాలలో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో తెలుగుదేశం మరియు జనసేన పార్టీ వారు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం నుంచి ఏటవాకిలి మాగాండ్లవారిపల్లి పంచాయతీ పూర్తిగా ఇంటింటా తెలుగుదేశం
చంద్రబాబు నాయుడు భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్తూ ఉంటే అపూర్వ స్పందన, ఎక్కడ లేని స్పందన మహిళల్లోతేనేమి, యువతలోతేనేమి, రైతుల్లోతేనేమి బ్రహ్మాండమైన స్పందన వస్తుంది. ఈ కార్యక్రమము పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్ళి తద్వారా ఈ రాష్ట్రానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాలని ప్రజలు పూర్తిగా విశ్వసిస్తున్నారు. అందులోనే యువత ఎక్కడ చూసినా కూడా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అవుతేనే బాగు చేయగలుగుతాడు, ఈ రాష్ట్రానికి లేదంటే భవిష్యత్తు లేదు, ఎటువంటి పరిస్థితులు యువతలకు ఇక్కడ ఎక్కడా ఉపాధి హామీ కానీ ఏమీ దొరికే పరిస్థితి లేదని చెప్పి ప్రతి యువత ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు ప్రజలు పూర్తిగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపన చేసేదానికి నిర్ణయించుకున్నారు. ఇంకా 60 రోజుల గడువు ఉంది. తర్వాత ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రజలు పూర్తిగా విశ్వసిస్తూ ఎక్కడ చూసినా బ్రహ్మాండం పడుతున్నారు. జై హింద్, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్. అయోధ్య రాముడి పూజిత అక్షింతలను పొంగనూరు మండలంలోని సింగిరిగుంట పంచాయతీ అరవపల్లి మార్లపల్లెల్లో శనివారం ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. ఈ నెల 22న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఆ తర్వాత ఇంట్లో దీపాలు వెలిగించి అక్షింతలు దేవుని వద్ద ఉంచి కుటుంబ సభ్యులపై చల్లాలని రామ భక్తులు తెలిపారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం కోసం ఖర్చు చేయడం అంటే ప్రతిపక్ష నేతల దృష్టిలో దుబారా ఖర్చుగా కనిపిస్తోందని జానపద సృజాత్మక అకాడమీ రాష్ట్ర చైర్మన్ కొండవీటి నాగభూషణం అన్నారు. పొంగనూరు మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ అలీం బాషా, కమిషనర్ నరసింహ ప్రసాద్ల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఫోక్ అండ్ క్రియేటివిటీ స్టేట్ చైర్మన్ కొండవీటి నాగభూషణం మాట్లాడుతూ కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ వార్డు సచివాలయాల ద్వారా సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుందని, పేదవాళ్ల కోసం తపనపడి వారిని అభివృద్ధి చేయాలన్న ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, పేదల కులం, పేదల మతం జగనన్న మతం అని తెలిపారు. పేదల, మహిళల, రైతుల పక్షపాత ప్రభుత్వమని, దేశంలో 3,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది మన రాష్ట్రమేనని, దేశంలో ఎక్కువ మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నది మన ప్రభుత్వమేనన్నారు. మహిళా సంఘాల రుణమాఫీ, రైతు భరోసా, వైఎస్ఆర్ పెన్షన్ను 2,000 నుండి 3,000 రూపాయలకు పెంచిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. పిల్లల చదువుకు అమ్మఒడితో పాటుగా జగనన్న కిట్తో బుక్స్, షూలు, సాక్సులు, బెల్ట్, యూనిఫామ్, బ్యాగ్ అందజేయడం, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు, కార్పొరేట్ ఆసుపత్రికి దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు, రాష్ట్రంలో మెడికల్ కళాశాలలు, పరిశ్రమలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పేదల ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 25 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్యం పొందవచ్చని తెలిపారు. అవ్వాతాతలకు ప్రతి నెల 1వ తేదీని ఉదయం 6 గంటల కల్లా తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెప్పి వాలంటీర్లు పెన్షన్ అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. స్థానికంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ ప్రభుత్వం ప్రజలకు మంచి చేసిందని గ్రహించి జగన్మోహన్ రెడ్డిని ఆదరించాలన్నారు. తర్వాత 2,750 రూపాయల నుండి 3,000 రూపాయలకు పెంచిన పెన్షన్లను 5,547 మందికి 1,55,00,000 రూపాయలు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పురపాలక పరిధిలో 82 మందికి కొత్తగా మంజూరైన పెన్షన్లను ఆయా వార్డుల కౌన్సిలర్లు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా బోర్డు చైర్మన్ అమ్ము, కౌన్సిలర్లు, జేఏసీ కన్వీనర్ వర్ధారెడ్డి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన చిన్న మున్సిపాలిటీ కూడా దాదాపు మన మున్సిపాలిటీ ఈ 4 సంవత్సరంలో 136 కోట్లు ఈ మున్సిపాలిటీ ఖర్చు పెట్టింది. ఇది కాకుండా బయట నుంచి బైపాస్ రోడ్డు కొత్తగా వస్తుంది, అది దాదాపు 45 కోట్లు. రుచుల కోసం డబ్బుల రోడ్డు అది 80 కోట్లు. ఇది ఓన్లీ మన పుంగూరు బజార్ మీదకే ఇది 50 కోట్లు. అన్ని ఈ 2-3 నెలల మొత్తం వరకు పూర్తి అయిపోతాయి ఖచ్చితంగా. ఎందుకంటే మన మున్సిపాలిటీ పింఛన్లు 5,600 4 సంవత్సరాలు 4.5 సంవత్సరాలనే కమిటీ చెప్పేట్టుగా ఇది 100 కోట్లు ఇస్తామంటే ఒక మున్సిపాలిటీ 100 కోట్లు ఉంటే ఇంకా దేశంలో, రాష్ట్రంలో, మండలంలో 8,000 కోట్లు ఉంటాయి. మీరు ఆలోచించండి. కానీ జగన్ గారు వచ్చినప్పుడు 2 ఏళ్ళు కరెంట్ అయింది, 2 ఏళ్ళు ఏమి చేయలేకపోయినాము. అభివృద్ధి 2.5 సంవత్సరాలే ఈ అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాం. ఏ గ్రామం అయినా సీసీ రోడ్లు కానీ రోడ్లు ఉన్నాయి, టీ రోడ్లు ఉన్నాయి.
ప్రతి గ్రామంలో పోతే సచివాలయ వ్యవస్థ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. ఇది అభివృద్ధి కాదా? ఇలా అభివృద్ధి చదివారు, పేదలు కన్సల్టెంట్ డబ్బులు పెంచేస్తున్నాడు, అంత వాళ్ళైనా మేము లేవని రకరకాలు మాట్లాడతారు. అందరికీ మీరు ఏమి సమాధానం ఇస్తారో అది మీరు నిర్ణయించుకోండి. ఇన్ని కష్టపడి చేస్తా కూడా అనవసరంగా జన్మపోయినా ఎందుకు వేస్తున్నారు? ఆయన పుట్టింది చేసింది మీ పేద ప్రజల కోసమే, పెద్దల కోసం కాదు. దాన్ని అర్థం చేసుకొని మీరందరూ రాబోతారని మీరు అందరినీ ఆశిస్తారని తెలుసుకుంటారు. మీరు కూడా గమనించాలి. ఎందుకంటే ఇలాంటి ముఖ్యమంత్రి మన దేశంలోనే ఎక్కడ ఉంటాడో అలాంటి ముఖ్యమంత్రి మనకు ఉన్నాడు. ఆయన చెప్పిన మాట తప్పకుండా ఏవైతే హామీలు చెప్పాడో అంత కరోనా సమయంలో కూడా ఆయన ఇవ్వకుండా నిలపకుండా అన్నీ ఇవ్వడం జరిగింది. ఆయన లక్ష్యం ఒకటే, పేదవారికి మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఏ దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు కేవలం మన రాష్ట్రంలోనే పెట్టడం జరిగింది. ఇంకా ఈ పెన్షన్ విషయానికి వస్తే, అమౌంట్ విషయానికి వస్తే దాదాపు ఒక నెలకి మన రాష్ట్రంలో 2000 కోట్ల వరకు ఇస్తున్నారు. అందులో భాగంగా మన పుంగనూరు మున్సిపాలిటీకి, కేవలం మున్సిపాలిటీకి 1,52,00,000 కూడా ఒక నెలలో ఇస్తున్నామనేసి తెలియజేస్తున్నాము. దాదాపు ఇప్పటి వరకు మన ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 100 కోట్ల వరకు కూడా ఈ ఉత్తర పెన్షన్ కార్యక్రమానికి పొంగూరు పట్టణంలో ఇవ్వడం జరిగిందనేసి కూడా తెలియజేస్తున్నాను. మీరు కూడా ఆలోచించి, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, ప్రతి ఒక్కరు వస్తారు, ఏవేవో దొంగ హామీలు కూడా చెప్తారు. మీరు నమ్మకుండా మీకు మీ కుటుంబానికి మంచి జరిగింటేనే జగనన్నని ఆశీర్వదించండి అనేసి ఆయన స్వయంగా చెప్తా ఉంటాడు. మీరు కూడా గమనించి మీ ఆశీస్సులు, ఆశీర్వాదాలు ఆయనపై ఉండాలనేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా మనకి ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే మిథునన్న గారు కూడా ఎంపీగా ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు, మున్నూరు పట్టణంలో దాదాపు 30-40 సంవత్సరాల నుంచి చేయని అభివృద్ధి కేవలము జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 200 కోట్లతో కూడా ఈ మున్నూరు పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నాము. ఇంకా ఒక 20 కోట్లతో అభివృద్ధి పనులు ఉన్నాయి. అవి కూడా మనకి టెండర్ దశలో ఉన్నాయి. వీలైతే అది ఎలక్షన్స్ ముందరే చేస్తామనేది కూడా తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలతో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మన గౌరవ మంత్రివర్యులు ఆదేశాల మేరకు, ఎంపీ సార్ ఆదేశాల మేరకు మన పురపాలక సంఘంలో ఈ జనవరి 1 నుంచి ఇస్తున్నటువంటి పెన్షన్ 3,000 రూపాయలు. 3,000 రూపాయలు. పట్టణంలో సుమారుగా 12,000 హౌస్ హోల్డ్స్ ఇల్లు ఉంటే 6,000 ఇళ్ళకి పెన్షన్ వెళ్తా ఉంది. 6,000 అంటే 50% ఇళ్ళకి కేవలం పెన్షన్ కార్యక్రమం ద్వారా, వైఎస్ఆర్ పెన్షన్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మీ అకౌంట్లో డిపాజిట్ చేస్తూ ఉంది. 5 సంవత్సరాల కాల పరిమితిలో మన పుంగనూరు పురపాలక సంఘంలో లబ్ధిదారుల సంఖ్య 5,465 మంది. 5,465 మందికి ప్రతి నెల 220 మంది వాలంటీర్లు మీ డోర్ తట్టి మీ దగ్గరకు వచ్చి, మీరు బెంగళూరు అట్లా వెళ్ళిన కొన్ని సందర్భాల్లో వాళ్ళు మీకు హాస్పిటల్ దగ్గరకు వచ్చి కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ స్థాయిలో సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి వారికి చెందుతుంది. అంతేకాదు వైఎస్ఆర్ పెన్షన్ కార్డు కింద మన పురపాలక సంఘంలో ప్రతి ఒక్క ఇంటికి సుమారు 5,465 మందికి వచ్చి ఇచ్చిన టోటల్ అమౌంట్ సుమారు 100 కోట్లు. సుమారు 100 కోట్ల రూపాయల లబ్ధి పెన్షన్ ద్వారా మీ అకౌంట్లో డిపాజిట్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వారు ఎంతో ఆప్యాయంగా చూసినటువంటి ప్రోగ్రాం వైఎస్ఆర్ పెన్షన్ కార్యక్రమం. మనం ఇంతకు ముందు అయితే మనం పోయేసి మధ్యాహ్నం వరకు వెయిట్ చేసినా కూడా మనకి వచ్చేది కాదు పెన్షన్. అదేవిధంగా ఇప్పుడు ప్రతి ఇంటికి తెల్లవారికి ముందే మనకి జగనన్న మనకి సచివాలయాలను పెట్టి వాలంటీర్ల ద్వారా వాళ్ళు ఒక బిడ్డల వల్లే మనకి ఇంటి దగ్గరకు వచ్చి మనకి నిద్ర లేని మరి వాళ్ళు సంతోషంగా మిమ్మల్ని నవ్వుతూ పలకరిస్తూ ఇస్తున్నారంటే ఎవరైనా ఇక్కడ ఎక్కడైనా జరుగుతుందా? దేశంలో ఎక్కడ కానీ లేదమ్మా. ఒక్కసారి ఆలోచించండి ఎందుకు చేస్తున్నారు అనేది. అంతేకాకుండా ఇంకా జగనన్న చేస్తున్న అన్ని కూడా మనకు తెలుసు ఏం చేస్తున్నారు అనేది. ప్రతి ఒక్కటి ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా
బెనిఫిట్ పొందే విధంగా చిన్నపిల్లల కాడ నుంచి 60 ఏళ్ళ ముస్లింల వరకు ప్రతి ఒక్కటి చిన్నపిల్లలకు అమ్మఒడి అయితేనేమి, వాళ్ళ స్కూల్ నాడు నేడు అయితేనేమి, అదేవిధంగా మనకి అక్క చెల్లెమ్మలకి డ్వాక్రా రుణాలు అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, వాహన మిత్ర అయితేనేమి, టైలర్లకు అట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నారు. మీరు ముఖ్యంగా గమనించాలి. కేవలం 1వ తేదీ తెల్లారితో 5 గంటలకే ఇంటి దగ్గర వచ్చి పింఛన్ ఇస్తా ఉన్నారు. మనకు 6వ తేదీ వరకు కూడా పింఛన్ ఇవ్వాలని కూడా చాలా మంది, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్, రైతుల దగ్గర కూడా రకరకాల మనుషులు రకరకాల వేషాలు వేసుకుని వస్తారు. మీరు రకరకాలుగా చెప్పింటారు. జగనన్న 1వ తేదీ ఇంకా 10వ తేదీ వరకు మన పింఛన్ని పండుగ వాతావరణంలో చేసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆదేశించారు. మన పుంగూరుకి 6వ తేదీ ఇవ్వాలని కూడా షెడ్యూల్ ఉంది. మీరు ఇది గమనించాలి. ఎందుకంటే ఈ నెలే మీకు 6వ తేదీకి నిశానం. మళ్ళా ప్రతి నెల కూడా 1వ తేదీ తెల్లారితో కోడి కుయ్యక ముందే మీ ఇంటికి పింఛన్లు వాళ్ళందరూ అందజేస్తారు. ఇది ఈ పథకాలు కానీ ఇలాంటి కార్యక్రమాలు కానీ మీకు ఎల్లప్పుడూ అందజేయాలంటే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగనన్న కావాలా, ఇక్కడ మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఉండాలా, మన మిథున్ రెడ్డి ఎంపీగా ఉండాలా, మీకు పెద్దలందరూ ఆస్వాదించాలా. మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు కానీ ఇలాంటి పథకాలు కానీ మీకు అందరికీ అందజేస్తారు. ఇలాంటి చెప్పుకొని పోతే జగనన్న చేసిన కార్యక్రమాలన్నీ కూడా మీరు ఈసారి మనసులో పెట్టుకొని మన ఇక్కడ రామచంద్రారెడ్డి అన్నకి భారీ మెజార్టీతో గెలిపిస్తే కొమ్మూరు అభివృద్ధి కానీ మీ పథకాలు కానీ ఇలాగే కొనసాగుతాయి. ఎందుకంటే 2 నెలల ఎలక్షన్ ఉంది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఈ మున్సిపల్ కౌన్సిలర్లు కానీ చైర్మన్లు కానీ ఇంకా 3 ఏళ్ళు వీళ్ళే ఉంటారు. ఎందుకంటే మీకు ఏమేమి అందజేస్తారో వీళ్ళందరికీ తెలుసు, కానీ వీళ్ళే మీకు పథకాలు కంటిన్యూ చేస్తారు. వైఎస్ఆర్ క్రాంతి పథకం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు, అకాడమీ డైరెక్టర్, చౌడేపల్లి మండల పార్టీ అధ్యక్షులు అంజిబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మహిళలకు పెద్దపీట వేశారని కొనియాడారు. మహిళా తల్లులకు అన్ని విధాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఒక చౌడేపల్లి మండలానికి పంచాయతీకి మాత్రమే 14 కోట్ల రూపాయలకు పైచిలుకు సొమ్మును మహిళల ఖాతాల్లో వేయడం జరిగిందన్నారు. అదే తరుణంలో పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి చేసినటువంటి అభివృద్ధిని కొనియాడారు. రానున్న ఎన్నికల్లో మంచి చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నరసింహ యాదవ్, సింగిల్ విండో అధ్యక్షులు రవిచంద్రారెడ్డి, సచివాలయాల కన్వీనర్ రుక్మిణమ్మ, హాస్పిటల్ కమిటీ చైర్మన్ కళ్యాణ్ భరత్, చౌడేపల్లి సర్పంచ్ వరుణ్, ఎంపీటీసీ సభ్యులు శ్రీరాములు, వాణిజ్య విభాగం కార్యదర్శి మంజునాథ్, ఏపీఎం మరియు సిసి తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామాన్ని తిరిగి మరి ప్రజలకు ఉన్నటువంటి అనేక సమస్యలన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. మరి ఈ మధ్యనే మనము జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కానీ అంతకుముందు జరిగినటువంటి ప్రతి గడప మన ప్రభుత్వం గారు కానీ ఇప్పుడు 2వ విడత జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత కూడా జరుగుతూ ఉంది. మరి ఏ గ్రామంలో కానీ ఏ కుటుంబంలో కానీ ఏ వ్యక్తి కూడా అనారోగ్యంగా బాధపడకూడదనే ఉద్దేశంతో మరి ఇలాంటి కార్యక్రమాలను కూడా పెట్టి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మరి జగనన్న ఆరోగ్య సురక్ష 2వ కార్యక్రమం కూడా జరగడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మహిళలకు ఈరోజు 35 లక్షల ఇల్లు కూడా మంజూరు చేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మహిళలకు భద్రత వేస్తారంటే మరి చంద్రబాబు నాయుడు వాళ్ళ తనయులు ఏం చేస్తున్నారంటే జరిగే ప్రతి అభివృద్ధిలో కూడా కోర్టుకి స్టే తెచ్చుకున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. మన పిల్లకాయలు ఇంగ్లీష్ మీడియం చదవకూడదని చెప్పేసి కోర్టుకి వెళ్ళి దాని మీద కూడా స్టే తెచ్చుకోవడం జరుగుతారు చంద్రబాబు నాయుడు. కాబట్టి దయచేసి మీరు మహిళా మండలంలో కూడా దృష్టిలో ఆలోచించాలా. మనకి నిత్యం ప్రజల్లో ఎవరైతే నాయకులు ఉన్నారో మన అభివృద్ధికి ఎవరైతే పాటుపడుతున్నారో వారికి మనం అండదండలు ఇవ్వాలా, వారికి ఆశీస్సులు ఇవ్వాలా. మన పంచాయతీలో అన్ని గ్రామాల్లో కూడా మరి పూర్తి స్థాయిలో తాగునీరు సాగునీరు ఇవ్వడం జరిగింది. సీసీ రోడ్డు వేయడం జరిగింది. మరి పక్కా బిల్లులన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సచివాలయాలు కూడా మనకి 2 సచివాలయాలు పూర్తిగా మనం ఓపెన్ చేస్తున్నాం. 3వ సచివాలయం కూడా మన పక్కనే నిర్మాణం జరుగుతూ ఉంది. మరి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా మన గ్రామంలోనే జరుగుతూ ఉన్నాయి. పుంగనూరు ఎన్ఎస్పేటకు చెందిన శ్రీనాథ్ పులకరం దర్శకత్వం వహిస్తున్న సినిమా ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు. ఈ సినిమాకు సంబంధించిన 2వ పాటను శనివారం విడుదల చేశారు. ప్రణవ్
షగ్నశ్రీ హీరోయిన్లుగా, శ్రీనాథ్ పులకరం దర్శకత్వంలో కొవ్వూరి అరుణ సమర్పణ, భువన్ రెడ్డి నిర్మాతగా వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ మదనపల్లి పొంగనూరు సమీపంలో జరిగింది. బంధం, బంధుత్వం, ప్రేమ ఇలా యువతకు మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించాడు. ఈ సినిమా రెండవ పాట చల్లగాలి అంటూ సాగే వీడియో పాటను హైదరాబాద్లో విడుదల చేశారు. సంచలన గాయని చిన్మయి ఆలపించిన ఈ పాటకి యువతలో విశేష ఆదరణ లభిస్తోంది. నమస్తే, నేను చిన్మయిని. బ్లాక్ అండ్ పిక్చర్స్ ప్రొడక్షన్ లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఫిల్మ్ డైరెక్టెడ్ బై శ్రీనాథ్ గారు. I have had a great opportunity to be able to sing this lovely beautiful song for Karthik Rodriguez Gaurav, and I have not it's been a while since I sang such a mellow, sweet, lovely melody, and I'm grateful for the opportunity. Thank you very much. చల్లగాలిలాయి వేళ మనసు ఊయలుగుతుంటే మెల్ల మెల్లగా క్షణాలు మనను చూసి ఆగుతుంటే నీతో నేను నీలో నేను వేరే నేను లేనే లేను చల్లగాలిలాయి వేళ మనసు ఊయలుగుతుంటే మెల్ల మెల్లగా క్షణాలు మనను చూసి ఆగుతుంటే ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమా పాటల హక్కులను టీ సిరీస్ సంస్థ వారు సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ 2000 సంవత్సరం బ్యాక్ డ్రాప్ పొగనూరులో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో చిత్ర బృందం, లవన్ కుమార్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకృష్ణ దేవరాయల కాంస్య విగ్రహ ఆవిష్కరణకు ఏర్పాట్లు పూర్తి, సభాస్థలాన్ని పరిశీలించిన సంఘ పెద్దలు. ఆర్టీసీతో సురక్షిత ప్రయాణం, డిఎం సుధాకరయ్య. మాట తప్పని నాయకుడు జగన్, పెన్షన్ కానుక పంపిణీలో మున్సిపల్ చైర్మన్ అలీం బాషా. గ్రామాల్లో పర్యటిస్తున్న టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.